రాష్ట్రంలో ప్రతి కుటుంబంలోనూ ఒకరు పారిశ్రామిక వ్యాపారవేత్తగా ఎదగడం ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమని, ఆ దిశగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పేర్కొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని శుభమస్తు కళ్యాణ మండపంలో నిరుద్యోగుల యువతీ యువకుల కోసం నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో 95% మంది ఉద్యోగులు కేవలం 5% మంది పారిశ్రామిక వ్యాపారవేత్తల కోసం పనిచేస్తున్నారని తెలిపారు. అందరూ బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించాలని తాపత్రయపడడం సరికాదని, పారిశ్రామికవేత్తలుగా వ్యాపారవేత్తలుగా ఎదగాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నిరుద్యోగుల ఆలోచనలో మార్పు రావాలని కోరారు. పారిశ్రామిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు సీడాఫ్ సంస్థ అనేక అవకాశాలను కల్పిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీడాఫ్, సర్ప్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రతినిధులు, సెంచూరియస్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్, నిరుద్యోగులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు విరామం.